వెల్కమ్ టు జేటీవీ న్యూస్. రైతు రుణమాఫీకై ట్రాక్టర్పై వచ్చి బీజేపీ నాయకులు నిరసనలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కు ఘట్కేసర్ నుండి ట్రాక్టర్పై వచ్చి బీజేపీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘట్కేసర్ మండలంలో అర్హులైన 1200 మంది రైతులు ఉన్నప్పటికీ కనీసం సగం మందికి రుణమాఫీ కాకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో తమ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ముందుగా అందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కానీ తెలంగాణలో ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో రైతులు సుఖంగా లేరు. వారికి దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దాదాపుగా 8,000 రైతులు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పటి వరకు 10 నుంచి 20% కూడా ఈ నియోజకవర్గం రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా మా ఘట్కేసర్ ప్రాంతంలో దాదాపుగా ఒక సొసైటీలోనే 1200 మంది రైతులుంటే ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పి గత 3-4 నెలల నుంచి ఎన్నోసార్లు అధికారుల దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం సొసైటీ మీటింగ్లలో. కానీ కావాలని చెప్పి ఈ నియోజకవర్గం మీద వివక్ష చూపిస్తూ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయకపోవడం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1000 మంది రైతులు ఈరోజు చనిపోయినారు. కానీ రైతులకు ఎటువంటి రుణమాఫీ కానీ రైతుల ఆత్మహత్యలకు కానీ ఎటువంటి సంబంధిత అధికారులు కూడా ఈరోజు స్పందించలేరు. అయితే మేము మా వంతు ప్రయత్నం రైతులతో కలిసి ఈరోజు ఘట్కేసర్ ప్రాంతం నుంచి మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్కి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా కూడా రైతులు ఈరోజు సుఖంగా లేరనేది చాలా సందర్భాల్లో ఇప్పటికే మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో చెప్పినాం. అయినా కూడా ఈరోజు ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ రైతులతో కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం. ఏదేమైనా ఈరోజు రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా పేరు మీద 15,000 అన్నాడు, అది లేదు. ఈరోజు రైతులకు విత్తనాలు లేవు. ఈరోజు యూరియా బస్సులలో కూడా ఇది కొరత సృష్టించి ఈరోజు రైతులు ఇబ్బంది పెట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేడ్చల్ నియోజకవర్గ రైతులని ఆదుకోవాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా డిమాండ్